ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క జూలై మాసంలో మనము ఆ అంత్యకాల సంకేతాలు అన్నటువంటి థీమ్లో అంశం మీద అనేక టాపిక్స్ మనం మాట్లాడుతున్నాము. అందులో భాగంగా ఈ దినమందు విజిబుల్ అపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క దృశ్యమాన పునరాగమనము, మరలా తిరిగి వచ్చటం, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ, యేసును మన కళ్ళారా చూడబోతున్నాం. మరి నేటి ధ్యానం కొరకు మనము మన యొక్క బైబిల్ను తెరిచి మత్తయి సువార్త 24:30 వచనం చదువుకుందాం. మత్తయి 24వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు. ఎంత తేటగా మరి మత్తయి ద్వారా మరి ఈ యొక్క మాటలు మనకు బయలుపరచబడి ఉంటున్నవి. And then shall appear the sign of the Son of Man in heaven, and then shall all the tribes of the earth mourn, and they shall see the Son of Man coming in the clouds of heaven with power and with great glory. కాబట్టి ఏ రీతిగా రాబోతున్నాడో యేసు ప్రభు వారు మరి దీని ద్వారా ఎవరికి ఎఫెక్ట్ అవ్వబోతుందో అవన్నీ కూడా మనకు ఈ యొక్క వాక్యంలో కనబడుతుంది. మరి దీని యొక్క నిర్వచనము విజిబుల్ అపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటి అన్నప్పుడు, యేసు క్రీస్తు భౌతికంగా గమనించదగిన రీతిలో భూమికి తిరిగి వచ్చినప్పుడు ఊహించిన సంఘటన. కాబట్టి అదేంటంటే భౌతికంగా వీఆర్ గోయింగ్ టు సీ హిమ్. ఏ రీతిగా బయటికి పైకి అదృశ్యమై ఉంటున్నాడు, ఆరోహణమై ఉంటున్నాడు, అదే రీతిగా తిరిగి వస్తాడని చెప్పి మనము అపోస్తుల కార్యంలో చూస్తాము. కాబట్టి ఆయన మనల్ని అందరం కూడా కళ్ళారా చూడబోతున్నాం. అతని దైవిక అధికారము మరియు మహిమ ద్వారా వర్గీకరించబడింది. ఆయన యొక్క డివైన్ అథారిటీ అండ్ గ్లోరీ, పవర్, అవన్నీ కూడా ప్రియుల మేఘారూఢుడై శక్తివంతంగా ఆయన రాబోతున్నాడు. అది మరి ఇంతకు ముందు అయితే కరుణామయుడిగా ప్రేమామయుడిగా వచ్చి అంటున్నాడు. ఇప్పుడైతే టు జడ్జ్, టు పనిష్ ద సిన్నర్స్, ద వికెడ్, ద డిసొబీడియంట్. కాబట్టి ఆయన రెండవ రాకడ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. మరి ఇక్కడ క్రీస్తు తిరిగి రావటం యొక్క ప్రజా స్వభావాన్ని ఇక్కడ తెలియజేస్తుంది ప్రియులారా. మరి సరే, ఈ యొక్క క్రీస్తు రావటం అనేటటువంటి దానికి మరి గ్రీకు అర్థము మరియు కొన్ని ఏమిటి, ఎలా జరిగింది, ఎందుకు, అట్లాంటి ప్రశ్నలు మనకు ఉత్పన్నం అవుతాయి. వై హీఈస్ కమింగ్ అగైన్, ద పర్పస్ అండ్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి, మరి ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాము. మరి ఈ యొక్క రాకడ అనేటటువంటి గ్రీకు పదము పెరౌజియా, ఉనికి లేదా రాక అన్నటువంటి అర్థం వస్తుంది రాక. కాబట్టి ఏమిటికి ఉదాహరణలు. కాబట్టి ఈ యేసు ప్రభువు మరి రావటం గురించి. కాబట్టి ఇక్కడ కొన్ని మనకు బైబిల్లో ఎగ్జాంపుల్స్ ఉంటున్నాయి ప్రియులారా. మరి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే అక్కడ మరి చూడండి, దూతలు ఏం చెప్తున్నారంటే, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు?
మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిద్దురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. కాబట్టి ఇక్కడ ఎంతో తేటగా పిల్లరా అవధూతలు చెప్తున్నారు. వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. మీరెందుకు ఇక్కడ నిలిచి యేసు ప్రభు పైకి పోతుంటే చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొని పడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చును. వచ్చును అంటే హీఈస్ గోయింగ్ టు కమ్ అగైన్, డియర్ ఫ్రెండ్స్. బైబిల్ అంతా కూడా ఎన్నో ప్రవచనాలు ఉంటున్నవి. కాబట్టి హీఈస్ గోయింగ్ టు కమ్ వన్ డే. యేసు ప్రభు చెప్పి ఉంటున్నాడు దొంగ వలె. అది నో వన్ నోస్ ప్రియులారా. దొంగ వలె అకస్మాత్తుగా రానంటున్నాడు. ఎన్నో మరి సైన్స్ సంకేతాలు ఇదిగో ఇలాంటి అన్ని సువార్త కూడా అందరికి చెప్పిన తర్వాతనే అంతం వచ్చును. అంతం అంటే రాకుండా క్రైస్ట్ కమింగ్ అండ్ ఏ రీతిగా ఏమేమి ఈవెంట్స్ పరిణామాలు జరగబోతున్నాయి మనం చూస్తున్నాం. మరి రెండవది ఏ రీతిగా ఎలా ఆయన తిరిగి వస్తాడు, క్రీస్తు ఎలా తిరిగి వస్తాడు అన్నప్పుడు మనం ఇందాక చదువుకున్నట్టు భాగంలో శక్తితో మరి గొప్ప మహిమతో మేఘాలపై వస్తున్నట్టు ఇక్కడ చెప్తుంది ప్రియులారా. శక్తితోటి విత్ ఆల్ పవర్, విత్ గ్లోరీ. మరి మేఘాలపై నుంచి వస్తున్నట్టు. మేఘాలపై నెఫలై అనే దాని నుంచి వచ్చినటువంటిది దేవుని ఉనికిని సూచిస్తుంది పిల్లలు. గాడ్స్ పవర్ అండ్ మేనిఫెస్టేషన్ పిల్లలు. ఎలా అనేటటువంటిది ప్రకటన 1:7 కూడా చూస్తే ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. కాబట్టి చూడండి ప్రియులు, ఆయన మేఘారూఢుడై రానంటున్నాడు. మేఘాల మీద నుండి వచ్చుచున్నాడు అని చెప్పి యేసు రాజుగా వచ్చుచున్నాడు అని చెప్పి మనం పాడుతూ ఉంటాం ప్రియుల. ప్రతి నేత్రం కూడా ఆయనను చూడబోతున్నారు. ఇంకా ఆయన్ను పొడిచినటువంటి వారు, ఆయన సిలువేసినటువంటి వారు, లేకపోతే ఆయన్ను వ్యతిరేకించేటటువంటి వారు ఇంకా ఈ దినాలలో కూడా ఇంకా అనేక మంది ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఎంతో ద్వేషంతో, పగతోటి, కలహంతో, వైరంతో క్రీస్తు క్రీస్తు యొక్క బిడ్డలు క్రైస్తవులు ఇది నాన్న అనేక మంది కూడా మరి వ్యతిరేకులు అంటున్నారు. అందరి మీద కూడా మరి ఒక జడ్జిమెంట్, ఒక తీర్పు జరగబోతుంది. మరి ఎందుకు ఉద్దేశము మరియు చిక్కులు, ఛాలెంజెస్ ఏంటి? యేసు ప్రభు వారు ఆయన తిరిగి రావటం ఎందుకు అన్నటువంటి దానికి ఏంటంటే ముఖ్యంగా ప్రవచన నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ. బైబిల్లో అంతా కూడా ప్రవచనాలు ఉంటున్నాయి పిల్లలు. ఆ ప్రవచనాల ప్రకారంగానే జరుగుతూ ఉంటున్నాయి. యేసు ప్రభు మొదటి రాకడ గురించి, ఆయన యొక్క బర్త్ గురించి, ఆయన యొక్క డెత్ గురించి, ఆయన యొక్క రిజరక్షన్ గురించి రాసి ఉంటున్నదో ఏ రీతిగా రాసి ఉంటుందో అదే రీతిగా అన్ని కూడా ప్రవచనాలు నెరవేరటం చూసి ఉంటున్నాము. తిరిగి వచ్చేటటువంటి దాని విషయం కూడా అనేక మంది ప్రవక్తల ద్వారా ఈ యొక్క మాటలు తెలియజేయబడి ఉంటున్నది. మరి రెండవది ఏంటంటే తీర్పు క్షణము. దట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ జడ్జిమెంట్. ఈజ్ సెకండ్ టైమ్ ఈజ్ గోయింగ్ టు కమ్ టు జడ్జ్ ద పీపుల్. అండి తీర్పు తీర్చడం అనేటటువంటిది దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్. హీఈస్ గోయింగ్ టు జడ్జ్. ఆయన ప్రియులారా మరి పునరుద్ధరణకు కూడా మరి వాగ్దానం చేయటం, తెగల దుఃఖము ఆయన ప్రభువును గుర్తించడాన్ని సూచిస్తుంది ప్రియులారా. ఇక్కడ అన్ని రకాలైనటువంటి తెగలు ప్రియులారా. కాబట్టి we have Christians all over the world, from every tribe, from every nation. కాబట్టి అన్ని కులాల నుంచి, అన్ని తెగల నుంచి, జాతుల నుంచి. కాబట్టి యేసు ప్రభు అందరికి కూడా ప్రభు. ఆయన అవసరమై ఉంటున్నాడు. ఆయన యొక్క రక్షణ ఆయన అందరి కోసం కూడా సిలువ వేయబడి ఉంటున్నాడు. మరి ఎందుకు అన్న 2వ తెస్సలోనికలు 1 7-8 వచనాల్లో కూడా దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు
మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయము. దేవుణ్ణి తిరస్కరించే వారికి తీర్పు గురించి ఇక్కడ తెలియజేస్తుంది పిల్లలు, దేవుని ఎరగనటువంటి వారి గురించి. ఇంకా ఒకవేళ క్రీస్తుని తెలుసుకోకుండా, రక్షణ భాగం లేకుండా, రక్షణ లేకుండా ఇంకా ఎంతో మరి ఆ, 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 విచ్చలవిడిగా జీవించడం, దేవుని భయం లేకుండా, దేవునికి విధేయులు అవ్వకుండా, దేవుని చిత్తం చేయకుండా ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం. మీ యొక్క జీవితాలను దేవునికి అప్పగించితే వెంటనే యేసు ప్రభు, మనం ఇంకా కృపా కాలంలో ఉంటున్నాము. He will accept you, he will forgive you. You can get that salvation. ఆ రక్షణ అనేటువంటిది వస్తుంది. కాబట్టి యేసు యొక్క మరి తిరిగి రావటం అనేటువంటిది మన విశ్వాసానికి ఒక మూల స్తంభం. మరి ఒక నిరీక్షణ కూడా మనకు ఇస్తుంది. కాబట్టి మనం ఎంతో సంసిద్ధత కలిగి ఉండాలి, విశ్వాసంతో జీవించమని మరి ఇక్కడ మనకు తెలుస్తుంది పిల్లరా. కాబట్టి ఫైనల్గా మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఆసన్నమైన తిరిగి రావటం యొక్క వెలుగులో మరి మనం జీవిద్దాము. ఎనీ టైమ్ హీ కెన్ కమ్ పిల్లరా, దొంగ వలె. ఇట్ మైట్ బి టుడే ఆర్ టునైట్ ఆర్ టుమారో ఆర్ ఎనీ టైమ్. But his second coming is definite. సో మనం సిద్ధపడవలసినటువంటి వారం ఏంటున్నాము, భయభక్తులతోటి ఆయనకి ఇచ్చినటువంటి పనుల్లో నిమగ్నమై మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలంటే, క్రీస్తు రావటం యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క సార్వభౌమాధికారం గురించి మనము చక్కగా మంచి అవగాహన కలిగి జీవిద్దాము. ఆయన మరి తిరిగి రావటానికి మనము ఎటువంటి ఆచరణాత్మక మార్గాల్లో ఆధ్యాత్మికంగా మరి మనం సిద్ధం చేసుకోవాలో మరి మనం పరీక్షించుకుందాం ప్రియులారా. అంతేకాకుండా క్రీస్తు తిరిగి రావాలనే ఆశను ఇతరులతో పంచుకోవటం కూడా చాలా అవసరం. అందుచేతనే ఈ నెలంతా కూడా మరి ఎండ్ టైమ్ సైన్స్ అన్నటువంటి శీర్షికను అనేక ప్రతి దినం కూడా ఒక్కొక్క టాపిక్ మీద మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి పిల్లల మనం చేసే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో, పరిశుద్ధాత్మ నడిపింపుతోటి, శక్తితోటి మనం కూడా ఇతరులను, ఇంకా చీకట్లో ఉన్నటువంటి వారు, ఇంకా గురి గమ్యం లేనటువంటి వారు, రక్షణ లేనటువంటి వారు, సంతోషం సమాధానం లేనటువంటి వారు, నిరీక్షణ లేనటువంటి వారికి మన యొక్క సత్య సువార్తను చెప్పటానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, కృపగల నాయన, మీ యొక్క వాక్యం ద్వారా ఈరోజు తెలియజేసి ఉంటున్నారు. మరి తండ్రి, మీరు రానాయంటున్నారు ప్రభు, మేఘారూఢుడై ఎంతో శక్తితోటి, మహిమతోటి, అధికారంతో ప్రభు తండ్రి వచ్చినప్పుడు సిద్ధపడటానికి సహాయం చేయండి. సరైన రీతిలో ప్రభు మేము తండ్రి మరి ప్రభు సిద్ధపడటానికి సహాయం చేయండి. మా శేష జీవితాన్ని తండ్రి మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. గొప్ప దేవ, ఇదే అనుకూల సమయం, రక్షణ సమయం అని తెలుసుకొని తండ్రి, ఇంకా రక్షణ లేకుండా, గురి గమ్యం లేకుండా తండ్రి దేవుని యొక్క బిడ్డలుగా లేకుండా ఉన్నటువంటి వారు భయంతోటి, ఆందోళనతోటి, కలవరంతో అయ్యో ప్రభు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. మీ యొక్క తాకిడిని దయచేయండి. ఎంతమంది అస్వస్థతకు గురి ఏంటంటే వారిని కూడా తండ్రి ప్రత్యేక రీతిలో మీరు దర్శించి ప్రభు స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ప్రభు ఏదైనా దేవత నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరు కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.